ఇది ఉత్తరే కాగితం. ఇప్పటికి బీసీ రిజర్వేషన్ల పేరు మీద 10 మాటలు చేయించుకొని పాలాభిషేకం. సగటు బీసీ రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ జీవో తోటి, ఈ జీవో కోర్టులలో నిలబడే జీవోనే అని నువ్వు నిజంగా అనుకుంటే నీ మనమని మీద ఒట్టేసి నువ్వు చెప్పు ఇది నిజంగా నిలబడుతుందని. నా పిల్లల మీద ఒట్టేసి నేను చెప్తా ఇది నిలబడదని. సిద్ధమా? ఎందుకు ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు ఇదంతా? ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు? ఏ ఒక్కరు కోర్టుకు పోయినా అయితే ఈయన తెలివి కల్లా ఆయన రేవంత్ రెడ్డి, ఎందుకంటే సరిగ్గా కోర్టుకు దసరా సెలవులు రాగానే జీవో అటు దసరా సెలవులు రాగానే జీవో రిలీజ్ చేసిందని చెప్తాను. ఓ నాయన హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తారు. అప్పుడు స్పెషల్ ఉంటుంది కథ. హౌస్ మోషన్ అంటే జడ్జి గారు ఇంట్లో కూర్చొనే కోర్టు నడిపిస్తాడు అన్నట్టు హౌస్ మోషన్ పిటిషన్ అంటారు. హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తుకొని పోతూనే ఉంటారు. ఈ రెడ్లు పోతారు, ఆడికి పోయి పిటిషన్ ఎత్తారు, ఇది కొట్టేస్తారు. ఇదంతా జరిగే కార్యక్రమం. మొన్న కేసులో హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఏం చెప్పింది ఇక్కడ? నిన్న నేను ఏం చెప్పిన మార్నింగ్, రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కొద్దని కోర్టుల్లో కొట్టుడుపోయేటువంటి ఒక చిత్తు కాగితాన్ని జీవో రూపంలో మనం మీదకి ఇసిరేసిండు. మళ్ళొకసారి పాలాభిషేకాల కార్యక్రమాలు ఉంటుంది అని మనం చెప్పినాం. కోర్టుల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాట కాడ మనం ఉంటే గ్రూప్ 1 కాయిదాలు ఓసీలకు రెడ్లకు అందజేసుకుంటూ నిన్న ఆయన ఉన్నాడు. నిన్న ఎగ్జాక్ట్గా నేను చెప్పింది అయిందా కాలేదా? జరా లైవ్లో చూస్తున్నటువంటి మిత్రులారా, ఏదైతే చెప్పినామో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తారు అని చెప్పినాం. హౌస్ మోషన్ పిటిషన్ వేస్తారు వీళ్ళు, ఖచ్చితంగా ఈ రెడ్లు మనకు రానియరు అని చెప్పి ఇవాళ వట్టి జానయ్య గారి జన్మదినం వస్తాడేమో కాసేపట్లో. ఆయనకు శుభాకాంక్షలు. సూర్యాపేట టైగర్ మా ముద్దు బిడ్డ. ఇక ఇక్కడ నేను నిన్న చెప్పింది అక్షరాల గదే జరిగింది. ఇది నేను ఊహించి చెప్పింది కాదు, నేను వాస్తవాల ఆధారంగా మాట్లాడినటువంటి మాట అది.